వైకుంఠాపురి పట్నం అనే స్థలం తెలుసా? కానీ ఆ ఊళ్ళోకి పోయి ఊళ్ళో రాజులు కన్నా బిడ్డలు ఉన్నారా తెలుసుకుంటారని ఆ రాజు ఆనందరాజు ఊరు బయటకు వస్తే ఊళ్ళో ఉన్న తోటూరి పంతులు మామూలు పంతులు మాత్రం మంచినీళ్ళ శిలో బాగి బయటకు వచ్చారు. అమ్మా ఈ ఊళ్ళో రాజుల కన్నా బిడ్డ ఉన్నదా అని అడిగితే రాజుల కన్నా బిడ్డ ఉన్నదయ్యా పుట్టంగా రాజావరం కూడా కొట్టుకున్నది, బిడ్డ పేరు అంజలి అయ్యవరం కూడా కొట్టుకున్నది. అదో తల్లిదే నీ ప్రాణం మోహంగా 3 నెలల బిడ్డ మరి ఎదుగో చూడ చుట్టాలు పడ బాంధవులు లేక మరి ఎదుగో 300 చేతులు పెట్టి తల్లిదండ్రి ప్రాణం వేగింది. అయ్యవరేని బిడ్డ ఉన్నది పుట్టంగానే అటువంటి 3 నెలలప్పుడు అయ్యవరం కూడా కొట్టుకున్నది. వీడికి 16 ఏళ్ళ బిడ్డ ఇవాళ ఇంటికో పూట వంతులు పెట్టుకుని సాధంగా అగో తెలుగు సంపన్న ఇంటికాడి ఇవాళ వంతు ఆ బిడ్డలో అన్నారు. ఆ రాజు ఆనందరాజు తెలుగు సంపన్న ఇంటికాడ రాజుల కన్నా బిడ్డ అయ్యేవరేని బిడ్డ ఉన్నదాట అని అడుక్కుంటూ తెలుగు సంపన్న ఇంటికి వస్తాడు. కానీ తెలుగు సంపన్న ఇంటి కూడా ఆ బిడ్డ చూడు అంజలిదేవి. అమ్మమ్మ నాడు వంతు తెలుగు సంపన్న ఇంటికాడ నాడా రాజులు ఉడిచి అరకు తల్లి ముగ్గులు వేసి ఇల్లు శుద్ధి పెట్టింది ఆడనమ్మ. ఇల్లు శుద్ధి పెట్టుకుంటా దేవి అంజలిదేవి అమ్మ రామ 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 ఉన్నదాట రామ ఉన్నదమ్మ నన్ను కనుభూమి చేసి నా గడ్డ చూడకుండా నా దుఃఖం చూడకుండా నీకు వెళ్ళిపోదివా అమ్మా ఎందుకుంటా బిడ్డ ఉప్పులేక ఉన్నదాట ఎందుకుంటా చూడు నాకు అవ్వలేదా అయ్యలేడా ఆడపిల్లకైనా అవలేకపోయినా అవ్వాయన్న ఉండాలి అయ్యలేకపోయినా అవ్వాలని ఉండాలన్నమాట. నాకు అవ్వలేదు నాకు అయ్యలేడు అది కాక నచ్చినా నేను ఎవరు దాచుకున్నా నేనే దాచుకున్నా నాకు అవమేమో అది వదాయే చేసుకుంటా అయినా చేసుకుంటా కంటికి 7 ధరలు కూడా ఏడుతుంది ఆ బిడ్డ అంజలమ్మ. బాబు కూడా చేసి వెళ్ళిపోతుంది నా గడ్డము నాకెళ్ళిపోతూనే నాకు తోడ ఉండి మెల్లైనా అరే బిడ్డ అంజలిదేవి చక్కని చుట్టూ ముగ్గు వేసి ముగ్గులు చూసుకుంటూ మురిసిపోవాలి. అబ్బాయి ఎలా చేసుకొని బాధపడుతుంది. మరి ఆ రాజు ఆనందరాజు గారింటి బిడ్డ తెలుగు సంపన్న ఇంటికాడ వంటాన్నప్పుడు అనుకుంటూ తెలుగు సంపన్న ఇంటికి వచ్చేవరకైనా
బాధపడతాకి ఆ బిడ్డలు చూస్తున్నారే సినిగిపోయిన బట్టల్లో ఉన్న సీతోరి ఉన్నది పాత బట్టలు ఉన్న పార్వతోరు ఉన్నది మాసిపోయిన బట్టలు ఉన్న మాణిక్యవాడు ఉన్నది ఆ బిడ్డ మరి ఏ బిడ్డ చక్కని సుక్కల ముగ్గురు వేసి ముగ్గురు చూసి మురిసిపోవాలి కానీ ముగ్గురు చూసుకుంటూ చేస్తాను ఆ బిడ్డ అని ఆనందమారాలి కట్టి పుట్టడు కన్నీళ్ళు ఇస్తారు నీకేం బాగా కలిగింది కానీ తల మీద చెయ్యేసి తల కూతురు తల్లి తల్లి ఆనందరాలు ఎందుకు ఏడుతున్నావు ముగ్గులు ఏడుచుకుంటే నవ్వుకుంటే పని చేయాలి కానీ ఏడుచుకుంటే పని చేస్తావా నీకు ఏ బాధ కలిగిందా అని తల గుళ్ళు చదివి అదిగో తల మీద చేసిన్నాడు ఆ బిడ్డ చూడు కన్న తండ్రి అది ఓదాస్తుంటే ఆ తల్లికి తండ్రి గచ్చిండు నాయన నా పుట్టుక పాడబడి నేను పుట్టేవి లాభం పుట్టకేవి లాభం నేను ఒక్కదాని నుండి నేను అవ దాచుకున్నా నేను ఆయన దాచుకున్నా నేను చుట్టాను అయ్యా నాకు తోడ ఉంటాను లేరు నాకు తోడ ఉండవో ఉన్నవో నువ్వు ఎందుకు వెళ్తాను నేను అన్నం లేను నాకు తీరు చెప్తాడా అయ్యా నాకు తమ్ముడు నా కాదు ఎందుకు ఎడుతున్నావు నాకు తీరు చెప్తాడా నేను బలగమ్ము లేదు చుట్టారు అయ్యా చుట్టారువా అయ్యా మీరెవరు నిన్నెన్నడు చూడలేదు అన్నో వీడియో నేను చుట్టాన్ని కాదు రావడా చుట్టాన్ని కాదు రావడా చుట్టాన్ని కాదు అయ్యా చుట్టాన్ని కాదు నా పూర్వస్థితి చెప్తా విద్య నాది అటువంటి మాత్రం అమరావతి నగరం నా పేరు ఆనందరా సతీమణి ఆదిలక్ష్మి నాకు కొడుకు ఒక బిడ్డ నా కొడుకు నా బిడ్డకు ఒకసారి పెళ్లి చేస్తానని నిశ్చయించుకొని తిరిగంగా శ్రీమంతన గురాల నా బిడ్డ ఉమారానికి సంబంధం కుదిరి యాదింటి బిడ్డ కోడలు కావాలని తిరిగంగా నీ జాడ చెప్పిరు నీ ఇంటికి వచ్చిన ఓ బిడ్డ బాధాపడుతుంది పెళ్లి కొడుకు చేసుకొని కోడలు కాదు బిడ్డోలు చూసుకుంటా బిడ్డోలు ఇవాళ నా అదే కాక అనగా నా మీద ఉన్న తొమ్మిది రోజు నీ కొడుకు లగ్గం చేసుకుంటావా నా భూముల రోజు నా జాగ రోజు నీ కొడుకు లగ్గం చేసుకుంటావా ఏ కాడ కావలేదు ఏ ఇంటికాడ ఊడ్చల్తా ఆ తల్లి అన్నం పెడితే నేను ఒక పూట అన్నం తినేదాన్ని ఊళ్ళో వంతులు పెట్టుకొని అదిగో ఊళ్ళో ఉన్న కాపులు కరణాలు తెలుగు వాళ్ళు కుమ్మరు వాళ్ళు కమ్మరు వాళ్ళు అదిగో మాల మాది సబ్బండ వర్ణం అనగా ఏ ఇంటికాడ ఊడ్చల్తే ఆ తల్లి పుక్కడంత అన్నం పెడుతుంది అయ్యా నా భూములు చూసి నీ కొడుకు లగ్గం చేసుకుంటావా నా డబ్బు చూసినగా నీ కొడుకు లగ్గం చేసుకుంటావా నాకు ఏ కాన కావలేని దాన్ని నేను దిక్కు దిగులేని దాన్ని కాదు ఏము చూసి నీ కొడుకు లగ్గం చేసుకుంటావా ఓ రాఘవ రామచంద్ర అది నారాయణుడా నారాయణ బలగమ్ము లేని దాన్ని లేని దాన్నో బలగమ్ము నాకు లేపాయనంగా అయ్య బలగమ్ము నాకు లేపాయనంగా
లేదు కానీ అడవిళ్ళకైనా ఉన్నప్పుడే అమ్మగారింటి రూపాయి పడమాట అమ్మ పోసి ఆటన బలం పోసి అయ్యోటి ఉన్న బలం పోసి అమ్మయ్య మీద ఉన్నంత బలం ఏ అన్నల మీద ఏ తమ్ముల మీద ఏ మన్నల మీద ఏ ఉన్నల మీద ఉన్నదాట చేతుల 10 రూపాయలు లేకుండా 10 రూపాయలలో జీవన కావాలన్నారు నాయన నా తోడు ఉండి అన్నదమ్ములు లేరు నాకు చదవాపు లేరు నాకు పాలి బలగమన్నారే పాలి బలగమన్నారే ఏముంది నీ కొడుకులు అక్కం చేసుకుంటావు అయ్యా ఇప్పటికే పడుకుంటారు నాన్న నేను కేవలం నీ కొడుకులు అక్కం చేసుకుంటే సంసారం అన్న కాడ ఓనాడు కాకుండా ఓనాడు వెళ్ళొస్తుంది ఏమిటే లేకిని ఉంటే ఏమొచ్చిందని 10 వచ్చిందని 5 వచ్చిందని అని లోకంలో జరిగేది చూస్తలేవా ఏమిటే తోడు ఉందా పాడు ఉండను ఏమి తెచ్చిందని అని అర్థమైతే ఓరుకు మనలో సత్యంలో ఎంతో మంది ఉన్నారు ఏమి తెచ్చిందని అని మా ఇంట్లో కొడుకు బయట హోటళ్ళు ఉన్నారు ఏ కాలం లేకుండా పెళ్లి చేసుకున్నాడు భర్త పెట్టిన కొడుకు నాయన ఉరి పెట్టుకొని సత్యంలో ఉన్నాడే అయ్యా నేను ఎవరు లేని అని లేని అన్నా ఉన్నదే నాయన ఒక్కవాడు నా కొడుకు పెళ్లి చేసుకొని నా బిడ్డను పరాయి రాజ్యం ఇస్తాను నేను కోడలు కాదు బిడ్డ చూసుకుంటానంటే అయ్యా పొయ్యి తెచ్చుకునేదాకా పొయ్యి మీదకి నేను అడిగి తెచ్చుకునేదాకా ఆకలి తీరు నాకు పెళ్లి చేస్తానికి తెలుగు సంపన్న ఇంట్లో తలవాలు పోతాడు తగ్గన్నారు చూడు బియ్యములు అచ్చాంతనేస్తామంటారు చూడు బియ్యములు ఏమిటి పెళ్లి చేస్తాను ఈడు చూడు కలవాలి ఉండాలి బుర్ర బుర్ర కలవాలి భోజనం చేయాలి బిర్ర బిర్ర కలవాలి బీట చేయాలి కాలు కాలు కలవాలి కయ్య ఉండాలి ఈడు చూడు కలవాలి ఉండాలి అటువంటి అందరాలు ఉండద్దు తిరుగుతున్న పాలు కావద్దన్నా వరకట్నం తోడి పని లేదు ఉన్నోడు విని చస్తాడా లేనోడు లేక పేగులు వాడి చస్తాడా అందరం వినేది కదే పువ్వ నీ అటువంటి నీ మనసే నాకు లక్ష్యాలు నీ రెక్కలే మాకు కోట్లు బిడ్డ నువ్వు నా ఇంట వస్తే నా ఇంటి కానీ నా కొడుకు పెళ్లి చేసుకొని వీడియో చూసుకుంటా బాగా మనకు వీడియో బాధపడకని ఆ తల్లికి తీరు చెప్పినప్పుడు తెలుగు సంపన్న తెలుగు లక్షవ కన్న చూసి ఆ బిడ్డలు అయ్యో బిడ్డ నిన్ను ఊరుకు ఇంటికో కూడని బతికిందానివి నేను చూడలేక చూడు నా ఇంటికి తీసుకొచ్చుకు నా ఇంటికి వెళ్ళే బతుకు అంటే అదిగో నీకు సవాళ్ళ గురించి బిడ్డ ఆయన కొడుకు పెళ్లి ఆయన ఇంటికాన్నే చేసుకొని వీడియోలు చూసుకుంటున్నాట అని తెలుగు సంపన్న బిడ్డను సాగదోరుతున్నాడమ్మా నువ్వు అత్తగారి పోతో బిడ్డ తెలుగు సంపన్న బాధపడన్నా లేక లేక సంబంధం వచ్చింది కనగమలేదు తలవారి పోతా ఉన్న తాపతోడు జీవనాయితలేవు నీకు అదృష్టం కలిసెక్కింది బిడ్డ ఈ పెళ్లి గొప్పమ్మన్నాడమ్మా ఇన్ని రోజులు వాటి కాదు ఇల్లు పొట్టి బతికినాను ఒకనాడు నన్ను రోజునోడు మాట ఎవరు లేదు ఇవాళ లగ్గం చేసుకోమన్న మాట ఈ నోటి ఇవాళ నువ్వు అన్న మాట తన్ని అది గచ్చినాడు
అన్నల తమ్మురారా నీ నిలువలు వడ్డీ మీళ్ళ పొండి ఉడికెళ్ళి బతికిరా ఇవాళ నేను వెళ్ళిపోతున్నాను నన్ను మర్చిపోగుల్లి నేను అయ్యో ఉన్న ఊరు కన్నా తల్లంటనే అవ్వా ఊళ్ళో ఉన్న మంచికైనా నువ్వు అత్తగారింటి అన్నమ్మ నేను నా కొంగు కొత్త 10 5 కట్టు నువ్వు పెట్టిన 10 రూపాయలు పెట్టి పోతాంటే అన్నీ కనిపిస్తే అదిగో గాజుల మేడారం కనిపిస్తే గాజులు కొడుకు పెట్టుకుంటా గాజు కన్ను అన్న కాడు నన్ను దారిగా తండ్రి నేను సంపన్న పెట్టిందని నేనాదిగా తనలో వాడితే తెలుగు సంపన్న ఇంట్లో పోయి అలాగే 3 కుండలో 10 రూపాయలు ఉన్నాయి 10 రూపాయలు తీసుకొచ్చి బిడ్డ కొంగు వేసి ఓ బిడ్డ నేను దాదిన 10 రూపాయలు నీ కొంగు వేసి నిన్ను ఊర్నాటి మంది దాగిర్రు నువ్వు ఊరందరికీ కావలసిన బిడ్డ అత్తగారు ఘోరం పోతామని ఊరందరికీ అంటారు లేకుండా నీ కొంగ 10 కడతారా ఉన్న ఊరు కన్నదాలి మనుగు నవ్వుల మనుగుకి వెతకవద్దు గ్రామాన్ని కొంగు దాపుకో పాపం అని పోతని 10 రూపాయలు అయిపోతుంది అన్నమాట వలికినాడు అమ్మా